ఎన్టీఆర్ గారితో మీ పరిచయం? మా కుటుంబం యాంటీ కాంగ్రెస్ కుటుంబం. ఇందిరాగాంధీ గారి వ్యవహారం కూడా నచ్చేది కాదు. ప్రతిపక్షం వాళ్ళే ఉంటారు, అధికారంలో వాళ్ళే ఉంటారు. వాళ్ళని ఓడియటం ఏ పార్టీ వల్ల కావట్ల. ఆ టైంలో అన్నగారి ప్రకటన చేస్తే కష్టజీవుల కంటి మంటల్లో నుంచి అన్నాస్తుల అక్కందరలో నుంచి సరైన వ్యక్తి వచ్చాడు రాజకీయంలో, కానీ టైట్ గా వచ్చేసాను. ఎలా పాసిబుల్ అయింది సార్? నేను నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా, ఆశ్రిత పక్షపాతం లేకుండా పనిచేస్తున్నాను. ఎన్నేళ్ల పాటు మీరు ఎన్టీ రామారావు గారితో కలిసి జర్నీ చేశారు సార్? ఎప్పుడైతే లక్ష్మీ పార్వతి గారి చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఫస్ట్ డే వచ్చారు. ఎన్టీ రామారావు గారి భాష చాలా అద్భుతంగా ఉంటుందని విన్నాం. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్. ఢిల్లీలో కాంగ్రెస్ ని గద్దె దించడానికి ఆయన నేషనల్ ఫ్రంట్ లో అందరు లీడర్లని కలుపుకొని పోతున్నటువంటి చూడండి. సినిమాల్లో నేనంటాను, ఎన్టీ రామారావు గారిని మించిన సినిమా యాక్టర్ ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో ఇంకొకరు లేరు. నెంబర్ 1 వారే అంటారు. శ్రీకృష్ణుడి పాత్ర ధరించాడు, దుర్యోధనుడు ధరించాడు. రెండిట్లో ఏది గొప్పగుంది మీరు తేల్చగలరా? జానపద చిత్రాల్లో కూడా పాతాళ భైరవి ఏంటి, చారిత్రక సినిమాలు మీరు శ్రీకృష్ణదేవరాయలు చూడండి, దిగి వచ్చాడు ఆయనే రాయలు అన్నట్టుంది. అందరూ నిజమైన దేవుడే అసలు కిందకి దిగారేమో అన్నంత ఫీల్ అయ్యేవారట. సాంఘికంలో చూస్తే ఒక రిక్షా కార్మికుడిగా చేశాడు, డ్రైవర్గా చేశాడు, తోటమాలిగా చేశాడు, లాయర్గా చేశాడు. దాదాపు 100 పాత్రలు ధరించి ఉంటాడు. ఇప్పుడు ఎన్ని లిస్ట్ అవుట్ చేస్తున్నాం రేపు సినీ వజ్రోత్సవం. రాజకీయాల్లోకి వద్దామమ్మ. అన్నగారికి మొదటి స్థానం ఇస్తా. మొట్టమొదట పేదవాడి ఆకలిని అడ్రస్ చేసింది ఎవరమ్మా? ఎన్టీ రామారావు గారే. కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టి పేదవాడికి ఇస్తానంటే అప్పుడున్న మేధావులంతా పాలన తెలియకి పనులు చేస్తున్నాడని ఐఏఎస్ వాళ్ళ అధికారులు చెప్తే, బ్రదర్ పేదోడు పస్తు పడుకుంటే నేను ఎందుకయ్యా ముఖ్యమంత్రిగా ఉండటం అన్న. మహిళలకి ఎవరూ చేయనంత గొప్పగా ఆస్తిలో సగభాగం 40 ఏళ్ల నాడు ఇచ్చాడమ్మా. భారత ప్రభుత్వం 3 ఏళ్ల నాడు ఇచ్చింది. ముసలి వాళ్ళని, పిల్లలు చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అభాగ్యులు. పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఆ రోజు రోజుకు రూపాయి చొప్పున నెలకి 30 రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా పెన్షన్ రాజకీయాలు చేస్తున్నాయి. ఆ రోజు 30 రూపాయల విలువ ఈరోజు 6,600 రూపాయలకి సమానం. దట్ ఈజ్ ఎన్టీ రామారావు. బహుశా భారతదేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు 4,000. ఇంకా ఏం చేశాడు? గురుకుల పాఠశాలలు పెట్టాడు. అందులో చదివిన వాళ్ళే ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు. మనం బిల్డింగ్లో ఎందుకు ఉండాలి, వాళ్ళు గుడిసెలో ఎందుకు ఉండాలని ఖచ్చితంగా వాళ్ళందరి కోసం పక్కా భవనాలు కట్టి ఈ పథకాలన్నీ కూడా 40 ఏళ్ల క్రితమే పురుడు పోసుకుంది. అయితే ఈ పక్కా ఇళ్ల విషయంలో ఒకటి ఉంది. 1,00,000 కాదు 5 లక్షలు కట్టి చూపించండి ఎన్టీ రామారావు. రైతు పొద్దునే ఆయన భూమి యొక్క వివరాలు తెలియాలంటే అన్నగారు ఏమన్నాడు? కరణి వ్యవస్థే వద్దన్నారు. రైతు భూమి మీద వేళ్ల పెత్తనం ఏంటి, వాళ్ళకి పర్మనెంట్గా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? భూమి మీద శిస్తేశారు, పన్ను. దేవుడు ఇచ్చిన భూమికి పన్నేలా తీసేయని చెప్పాడు, తీసేశాడు ఎన్టీ రామారావు. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఎవరన్నా పెట్టారా 50 రూపాయలకి ఆస్పోర్ విద్యుత్? ఎక్కడా లేదు భారతదేశంలో. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు పెడితే మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతులు ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉండేది.
కృష్ణా నదిని పెన్నా నదిని కలుపుతూ నదుల అనుసంధానం చేశాడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదట భారతదేశంలో. ఆయన ఒక మీటింగ్ పెడితే మాకు బాగా గుర్తు సార్. ఒక బస్ మీద వచ్చారు, బస్ మీద నుంచి ఎన్టీ రామారావు గారు స్పీచ్ ఇస్తూ ఉన్నారు, ఎల్లో కలర్ బట్టలు వేసి. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలంతా కూడా వాళ్ళ పనులు ఆపేసి, నేను ప్రత్యక్ష సాక్షినమ్మా, సభ కోసం వచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో అన్నం కట్టుకొని లేట్ అయిద్దని ముందే తెలుసు, తిని ఆ గ్రౌండ్లోనే పడుకునేవాళ్ళు. అన్నగారిని చూడకుండా వెనక్కి పోయేవాళ్లే కాదు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు అన్నగారి చరిత్ర నిలిచిపోద్దమ్మా.